హాయ్ బ్రదర్, మీ పేరు? కోటి. బ్రదర్, నిన్న జరిగిన అల్లు అర్జున్ అరెస్ట్ ఏమనిపిస్తుంది బ్రదర్? మీ మొత్తం సినారియో చూస్తుంటే సినారియోలో అర్థమవుతుందండి. నాకే ఉంది, ఆంధ్ర రాష్ట్రం మొత్తం రెండు రాష్ట్రాల్లో అర్థమవుతుంది అది రాజకీయ కోణం అనేది. కాదని ఎవరు అనగలుగుతారండి? చెప్పగలుగుతారా మీరు? అసలు అలా నేషనల్ అవార్డు వచ్చిన వ్యక్తి మళ్ళీ రేపు ఇప్పుడున్న పుష్ప 2 గ్రాండ్ సక్సెస్ లో అతనుకున్న చేసిన యాక్టింగ్, ఆ 2 సీన్స్ ఉంటాయి, క్లైమాక్స్ సీను, మన జాతర సీన్, అవి చూసి మళ్ళీ అందరూ అనుకుంటాను నెక్స్ట్ ఆ క్లైమాక్స్ మళ్ళీ ఇంకో ఇంటర్నేషనల్ మళ్ళీ అవార్డు వస్తుందని, అతని పేరు ఇంటర్నేషనల్ లెవెల్లో మారుమోగిద్దని. అట్లాంటి వ్యక్తిని ఇలానా ట్రీట్ చేసేది? అఫ్ కోర్స్ మనం ఎవరైనా సరే ప్రాణం పోయిందంటే దాని పక్కన సానుభూతిగానే ఉంటాం. అతను కూడా అతను చేయాల్సింది చేశాడు, ఇంకా ఫ్యూచర్లో చేస్తా అన్నాడు. అట్లాంటి వ్యక్తిని ఇలా చేయడం అయితే తప్పు. ఫస్ట్ థింగ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నీకంటూ స్టేట్లో ఒక వ్యక్తి ఇలా చేస్తున్నప్పుడు నీ స్టేట్ ఇలా ఎదుగుతుంది. ఇతని ద్వారా నీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మెజారిటీ ట్యాక్స్ కట్టట్లేదండి స్టేట్కి. చెప్పండి, మీరు చేయట్లేదా? అట్లాంటి వ్యక్తుల్ని టార్గెట్ చేస్తే ఏమొస్తుంది నీకు? అసలు నువ్వు హైడ్రా విక్టిమ్స్ న్యాయం చేయి, లేదా ఇంకేదన్నా పనులు ఉంటే 6 గ్యారెంటీలు ఉన్నాయి, అమలు చేసుకో. ఎవరు వద్దంటారు నిన్ను? కాదని లేదా చేసి మంచి జనాల్లో మంచి పేరు తెచ్చుకో. లేకపోతే అంత మంచి పేరు తెచ్చుకుంటే సీఎం అవుతావు, నెక్స్ట్ సీఎం కూడా నువ్వే అవుతావు. నాకైతే ఆ కోణాలు ఏం కనపడట్లా. దీని రిఫ్లెక్షన్ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా కనపడుతుంది. ఆయన పతనం నిన్నటి నుంచే మొదలైద్ది. ఫ్యాన్స్ తెలుసు కదా, ఫ్యాన్స్ ఎంతోమంది ఉంటారు. ఖచ్చితంగా ఇప్పుడు ఇతను చేసిన పనికి ఇంత రాజకీయ కోణంలో అది ఎవడ వెనకాల ఉండి నేర్పించారో చాలా మంది 100 రకాలుగా అనుకుంటొచ్చు. బట్ నువ్వైతే తప్పు చేసావు. పైగా పెద్ద ఇంటర్నేషనల్ నేనేదో మీడియాలోకి వెళ్ళి నాకంటూ ఫ్యాన్స్, నీకంటే ఎవరా ఫ్యాన్స్? మీ ఫ్యాన్స్ ఉంటే మీ పార్టీ వాళ్ళు ఉంటారు, విడిగా ఫ్యాన్స్. నువ్వు ఆయనలా చేసుకో, ఫ్యాన్స్ సంపాదించుకో. నీ పార్టీ వాళ్ళు నీకు ఫ్యాన్స్ అంతే, మిగతా జనాలు కాదు. జనాల్లో మంచి పేరు తెచ్చుకోవడానికి ట్రై చేయి. ఏంది ఎందుకు పనులు? మళ్ళా బ్రదర్, జస్ట్ మొన్న జరిగిన ఆ ఇన్సిడెంట్ అసలు నిజంగా అల్లు అర్జున్ గారు తప్పు ఉందా? ఇండస్ట్రీలో మీరు అనుకుంటారా చేశాడని? ఆయన ఒక పాపని వాళ్ళ మదర్ని చంపడానికి వస్తున్నాడని ఇండస్ట్రీలో. ఆయన ఇప్పుడులోనే కాదు, ఎప్పుడో అంతకుముందు పుష్ప మన యూసఫ్ కూడా గ్రౌండ్స్ లో పెట్టారండి. నేను కూడా వెళ్ళాను ఈవెంట్కి. అక్కడ ఏం జరగలేదే, అన్ని ప్రాపర్ గానే మెయింటైన్ చేశారు వాళ్ళు. బీహార్లో అంత పెద్ద ఈవెంట్ జరిగింది, 4 నుంచి 5 లక్షల మంది వచ్చారు. ఒక తెలుగు వాడు వెళ్ళి బీహార్లో అంత పెద్ద ఈవెంట్ చేసి ఈవెన్ సింగిల్ మిస్టేక్ కూడా జరగకుండా అంత పెద్ద క్రేజ్ వస్తుందంటే తెలుగు వాళ్ళకి గర్వపడాలి మనం. అలాంటి అఫ్ కోర్స్ చెప్తున్నా కదా, ప్రాణం పోయిన ప్రాణాన్ని మనం తీసుకురాలేము. అది ఇంటే ఎవరు కావాలని చేసింది కాదు, అలా జరిగిపోయింది. దానికి అందరూ ఎవరు వాళ్ళు ఏం చేయాలనుకున్నా చేశారు. ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ తరఫున అతను కూడా చెప్పాడు కదా, విత్డ్రా చేసుకుంటానని కేసు. అయిపోయిన దాన్ని నువ్వు తవ్వి ఏదో నీ కక్షపూరిత పనుల కోసం ఏం చేసుకున్నావు? ఏ ఇంటెన్షన్లో పెట్టుకున్నావు? ఒక నైట్ ఉంచావు, ఏం సాధించావు? ఏమైనా సాధించావు? మొన్న జరిగిన సక్సెస్ మీట్ లో సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోవడమే దీనికి కారణం అనేసి కొంతమంది ప్రజలు చెప్తున్నారు. అంటే దానికి బొచ్చు రకాలు చెప్తారండి. సో అంటే ఆయన ఈగో సాటిస్ఫాక్షన్ కోసం ఇది జరిగింది. ఈగోలో పోతే సీఎంలు కింద వచ్చి కూర్చుంటారు. ఈగోలో పోతే ఏం అవ్వదు. సీఎం అయితే నువ్వు ఇవాళ ఉంటావు, 5 ఏళ్ళ తర్వాత పోతావు, నిన్ను తూ అంటారు జనాలు. మళ్ళీ ఈగోలో పోతే ఇవాళ ఏదో నువ్వు 100 ఎక్కావని 4 ఎమ్మెల్యేలు సపోర్ట్ ఉన్న 4 ఎమ్మెల్యేలు పోతే అయిపోద్దండి. మీకు ఎంత ఉంది? ఎంత మెజారిటీ 65 ఉంది మహా అయితే. ఒక 6 ఒక గట్టిగా ఒక డిస్టిక్ లో లీడర్, ఒక మంచి లీడర్ పోయాను, ఒక 5 వాళ్ళ కింద ఉండే ఎమ్మెల్యేల మంది తీసుకొని వెళ్ళిపోయాడు అనుకో, ఏమైద్ది? కూర్చుంటావు, నువ్వు యథాస్థానానికి వచ్చి కూర్చుంటావు. మంచి ఛాన్స్ ఇచ్చారు, కుదిరితే జనాలకు మంచి చేయి, లేదు ఉన్న వాటిని కాపాడు. అంతేగాని ఇంత పెద్ద డైవర్షన్ చేసుకోవడం ఎందుకు? యూజ్లెస్ థింగ్స్ అవన్నీ. 6 గ్యారెంటీలు అన్నావు, అవన్నీ ఇచ్చి చూపించు. కుదిరితే ఇప్పుడు మనకి మైండ్ స్పేస్ ఉందండి, ఎక్స్పెన్షన్ జరుగుతుంది, అక్కడ ఇంకా చెయ్యి. లేదా అలాంటిది ఇంకోటి అవుట్స్కట్స్ లో క్రియేట్ చేయి. నిన్ను నెత్తిని పెట్టుకుంటారు జనాలు, రాజకీయ కోణం అయినా కానీ ప్రతి అప్పుడు వస్తారు నీకు ఫ్యాన్స్. ఇప్పుడు నువ్వు అని చెప్పుకుంటున్నావు కదా, ఇది కాదు. నువ్వు ఇప్పుడు కేటీఆర్ అయితే ఎలా అయితే డెవలప్ చేశాడు మైండ్ స్పేస్, అదంతా కేటీఆర్కి యూత్లు అంత ఫాలోయింగ్ ఎట్లా వచ్చింది అతను చేయబట్టే. అలాగే నువ్వు కూడా తెచ్చుకోవడానికి ట్రై చేయి. వాళ్ళలాగా ఏదో చేద్దాం అంటే అవ్వదు. నీ కర్మ కాలని సిచ్యువేషన్ బాగా నెక్స్ట్ ఎలక్షన్స్ లో పోయావు అనుకో, సినిమాలో ఆల్రెడీ సీన్ ఒకటి ఉంది సీఎంని చేంజ్ చేసేది, నీ పరిస్థితి కూడా అదే. సో మళ్ళీ అసలు మొన్న సంజయ్ థియేటర్ జరిగిన ఇష్యూలో అసలు మెయిన్ తప్పు ఎవరిది అంటారు అంటే మీ దృష్టిలో? మనం అది జడ్జి చేయలేమండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన క్రౌడ్, థియేటర్ మేనేజ్మెంట్ ఆల్రెడీ రిక్వెస్ట్ చేశారు. అక్కడ పోలీసుని వాళ్ళని మనం తప్పలేము, మేనేజ్మెంట్ ఎవరికి వాళ్ళు జాగ్రత్త ఉంటారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇన్సిడెంట్ ఏదో అవుతుంటాయి. మనం అది మన యాదృచ్ఛికంగా కొన్ని జరిగిపోతుంటాయి, దాన్ని ఎవరే తప్పు చేయలేము దాన్ని. అట్లాంటి చాలా ఇన్సిడెంట్ జరిగినాయి ఇంతకు ముందు, ఎక్కడైనా మన చాలా చోట్ల జరిగినాయి. అఫ్ కోర్స్ అవి వెళ్తే మళ్ళీ రాజకీయంగా వెళ్తాయి.
అంత జరిగింది, దాన్ని అయిపోయిన దానికి మనం ఏం చేయలేం. దాన్ని తర్వాత జరిగేదానికి వాళ్ళు ఏ పరిణామం అన్ని రెస్పాండ్ అయ్యారా? మూవీ టీం మొత్తం రెస్పాండ్ అయింది. యాక్చువల్గా మూవీ టీం అంతా ఇప్పుడు గ్రాండ్ సక్సెస్లో ఉండాల్సింది. అఫ్ కోర్స్ ఈ వీక్ తాగితే పెద్ద మంచి కలెక్షన్స్ వచ్చి వాళ్ళు ఇంకా గ్రాండ్ అలాంటి టైంలో మీరు ఇలా చేసి ఏం చేయాలనండి? ఏదైనా ఇంకా సక్సెస్ ఏదైనా ఉపయోగపడుతుంటే మీ వంతుకు ఏదైనా చేస్తే స్టేట్ నేమ్ ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిద్ది. అవి చేయాలి. కుదిరితే మళ్ళీ నేషనల్ అవార్డు వస్తే మళ్ళీ నువ్వే సన్మానం చేయాలా. ఇవన్నీ మళ్ళీ నెక్స్ట్ గిట ఒకవేళ మళ్ళా సీఎం గారు ఇట్లా ఏమైనా వేరే చర్యలు ఏమైనా తీసుకుంటే దానికి ఎట్లుంటది రిటర్న్? చెప్పా కదండి, ఎప్పుడైతే ఆయన ఇట్లాంటి రాజకీయ అవ్వవు మ్యాక్సిమం ఇంకా లేదు, ఛాన్స్ లేదు. అయిపోయేదైతే నిన్నే ఉంది. ఎప్పుడైనా చూసారు రిమాండ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ బెయిల్ బయట రావడం? ఎప్పుడైనా లేదు కదా. పెద్ద పెద్దోళ్ళే ఉన్నారు. ఫంక్షన్ ఇది అయిపోయింది రిమాండ్, ఆఫ్ కోర్స్ ఆల్మోస్ట్ ఏవైతే ఉన్నాయని చెప్పుకొని బయటకు వచ్చేసి దీనికి సంబంధించి నువ్వు దీన్ని ప్రొలాంగ్గా చేసుకుంటా పోతే జనాలు మొత్తం నీ సూపర్ 6 మీద పడతారు, నీ మీద పడతారు. నువ్వేం చేస్తావు తర్వాత అందరు అభిమానులు నీ దాని మీద పడతారు, అన్నీ బయటకు వస్తాయి. ఇంతకుముందు జరిగినవి కూడా దానికి నువ్వే ప్రతి రియాక్షన్ ఉంటుంది కదా, దానికి నువ్వే బాధ్యుడు అవుతావు. ఆ సినిమాలో ఉంటుంది కానీ బాహుబలిలో ఎవడికి చితి పేరుస్తున్నట్టు అట్టా నీది నువ్వు పేర్చుకున్నట్టే ఇంకా కథం. నీ చుట్టూ జరిగేదా నీ కొంత నువ్వు తీసుకున్నట్టే. సినీ సెలబ్రిటీల జోలికి పోవద్దు. పెద్ద పెద్దోళ్ళే మట్టి కొట్టుకొని పోయారు. కానీ నువ్వు ఎంత పెద్ద అయినా కానీ సీఎంది సినిమాల్లో జరిగినట్టు జరగకూడదని అనుకోలేదు. అఫ్ కోర్స్ కొన్ని జరిగినాయి, అది నువ్వు మైండ్లో పెట్టుకో అంతే. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.